దాదాపుగా కంఠస్థమైన ఒక వాక్య భాగం నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. తద్వారా ఈ వచనాల ద్వారా మనం పురికొల్పబడి దేవుని స్తుతించి ఆరాధిస్తాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం, సామ్స్ 103 chapter 3 103. So let us read alternatively. మొదటి 6 వచనాలు, 8 వచనాలు, తర్వాత 10 నుంచి 14 వచనాలు మార్చి చదువుతాను. విల్ రీడ్ ఆల్టర్నేటివ్లీ. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. చదవండి మీరు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినాడు, కరుణాకటాక్షం నుండి కిరీటంగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచున్నాడు. 6th verse. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గం తెలియజేసిన ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన రాజ్యమాడవాడు. మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇది కూడా అందరం కలిసి చదువుకుందాం. 14-15. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. నరుని ఆయువు గడ్డి పలే ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగదు లేకపోవును, ఆ మీద దాని చోటు దాన్ని ఎరగదు. దేవుడు యొక్క మాటలు దీవించినట్లు ప్రభు వైపు ప్రార్థనలో ఒక నిమిషం కనిపెడదాం. మా ప్రేమగల పరలోకమందున పరిశుద్ధ దేవ, నమ్మకమైన జీవముగల గొప్ప దేవ, మార్పు చెందిన దేవుడవు, మాట తప్పని దేవుడవు, నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న మా తండ్రి, మీ యొక్క అద్వితీయ కుమారుడును, మా రక్షకుడును, మా ప్రభువును యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క పాద సన్నిధికి వస్తున్నాం. దేవ, మరి నీవు మార్పు చెందిన దేవుడు అయినందుకు మరొకసారి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దేవ, మరి నీవు మార్పు చెందిన దేవుడు అయినందువలన మేము లయం కాలేదు. దేవ, ఈ యొక్క గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి మరొక నూతన సంవత్సరంని మా అందరికీ దయా కిరీటంగా అనుగ్రహించినందుకు వందనాలు. నీవు దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గల దేవుడు అయినందుకు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నీవు మా ఇలా చూపిన కృప అంతటిని బట్టి చేసిన మేళ్ళన్నిటి బట్టి మేము నేను స్తుతించి ఆరాధించినట్టు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచవలసిన వేడుకొంచు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ యొక్క అధ్యాయం అంతట్లో ఇది దావీదు కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దావీదు తన ప్రాణంతోనే తనతో తను మాట్లాడుకుంటా తనను తానే ఎంకరేజ్ చేసుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేనిని మరవకం అంటే మనము అంటే ప్రతిదాన్ని, ఒక ఇంగ్లీష్లో ఒక పాట ఉంది కదా, ఏం పాట అది? ఎగ్జాక్ట్లీ, కౌంట్ యువర్ బ్లెస్సింగ్ అంటే లెక్క పెట్టాలి. మనము దేవుడి ఆశీర్వాదములన్నింటినీ లెక్క పెట్టాలి. అసలు ఈ 31st నైట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏం చేయాలి? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే 2025 January 1 నుంచి గుర్తు చేసుకోవాలి. జనవరి నెల ఎట్లా అయింది,
ఫిబ్రవరి నెల ఎట్లా అయింది, మార్చి నెల ఎట్లా అయింది, ఏప్రిల్ నెల ఎట్లా అయింది, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఏ నెలలో ఎట్లా ఉంది. సో అంటే ఫార్చునేట్ ఎనఫ్ టు రికాల్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ ద డే ఆఫ్ 31st ఇన్ మై కేస్. మేము అనుకోకుండా ఫుల్ టైర్డ్ అయ్యి 30th నాడు ఈవినింగ్ 5 o'clock పడుకుంటే 31st నాడు మార్నింగ్ 5 o'clock లేసినాం 4:25కి. సో అప్పటికే అప్పుడు లేచి కూడా ఇవాళ లాస్ట్ రోజు కదా అని జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో వాట్ గాడ్ హ్యాస్ మేడ్ టు మీ, వాట్ గాడ్ హ్యాస్ డన్ టు మీ అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుణ్ణి ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చినప్పుడల్లా నిజంగా నేను ఎక్కడ ఉండాల్సింది ఎక్కడున్నా దేవుని కృపను బట్టి, దేవుని దేవుడు నా పక్షంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆటోమేటిక్గా మనము ఆ కృతజ్ఞత భావంతో నిండిపోతుంది. దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని స్తుతించి ఆరాధించే వాళ్ళుగా ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. మనము ఎవరినైనా చూస్తే మనకు ఎవరన్నా జనరల్గా లోకంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏదైనా మేలు చేస్తే ఏం చేస్తారు, ఆపద్బాంధవుల వల్లే అన్యులైతే దేవునిలాగా నువ్వు సహాయం చేసినావు, నువ్వే దేవునివి, దేవుడు ఉన్నాడో లేదో కానీ నువ్వు దేవునిలాగా వచ్చి ఆదుకున్నావు అంటారు. కానీ విశ్వాసులైన వాళ్ళు మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ఇక్కడ అబ్రహాము పెద్ద దాసుడు ఎవరు? ఎలియాజరు ఆ యొక్క తన యజమాని కుమారుని కొరకు కూతుర్ని వివాహం కొరకి ఒక పెళ్లి కూతుర్ని చూడడానికి దేశాంతరం పోతాడు కదా, నాహోరు అటువైపు వెళ్తాడు. అయితే ఆయన వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఆయన అంటే అబ్రహాం సమక్షంలో ఆయన ఎట్లా చేసినాడంటే ఆయన కూడా ట్యూన్ అయిపోయినాడు. ఆయన కూడా మారుమనసు పొంది ప్రార్థన, దేవుని అంతా తెలుసుకొని ఆయన ఏం చేసినాడంటే, ఒక్క నిమిషం అది చూస్తాము. 24వ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని కనుక్కోవడం ఆయన కూడా నేర్చుకున్నాడు. 24వ అధ్యాయం 12వ వచనంలో, నా యజమానుడగు అబ్రహాం దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము, చిత్తగించము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిల్చున్నాను. ఈ ఊరు వాళ్ళ పిల్లలు నీళ్లు చేదుకుంటకు వస్తున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు నాకు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటలకు కూడా నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించదై ఉండును గాక. అందువల్ల నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపించుకొని తెలుసుకుంది నన్ను. అయితే దేవునికి ఒక టెస్ట్ పెట్టి, నేను ఇట్లా అనుకుంటున్నా, నువ్వు ఇట్లా చేస్తే ఇది నీ చిత్తం అనుకుంటా అని. అంటే ఒక పనివాడు కూడా ట్యూన్ అయిపోయినాడు ఆత్మీయంగా. అంటే మన ప్రవర్తనను బట్టి మనతో ఉన్నవాళ్ళు, మన ఇంటి వాళ్ళు, మన ఇంట్లో ఇంక్లూడింగ్ వర్కర్స్ కూడా. అందుకనే అక్కడ యుద్ధానికి పోయినప్పుడు కూడా ఆయనతో కూడా పని చేసిన వాళ్ళు 300 మందిని తీసుకొని పోతారు కదా యుద్ధానికి. అయితే ఇక్కడ చూడు, అయితే ఈయన అనుకున్నట్టే అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవని చేతి మీదకి దించుకొని దాహం ఇచ్చిన. అదంతా మనకు తెలిసిన. అయితే ఆమె అతనికి నీళ్ళు ఇస్తుంది. తర్వాత అయితే తను ఏం చేసినాడు, ఆమె పుట్టు పూర్వతరాలను అన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత 26వ వచనం చూడండి, 24 జెనసిస్ 24:26. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఇక్కడ చూడండి, మనకు 103వ కీర్తనలో 11వ వచనంలో ఏముంది, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంతకంటే ఎక్కువగా
ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. సో దేవుని కృపను బట్టి ఆయన ప్రార్థన చేసినాడు, ఇట్లా అనుకుంటే బాగుంటుంది, ఇట్లా నేను ఇట్లా క్వశ్చన్ వేస్తా, ఆమె రిప్లై ఎట్లా ఉండాలి, నువ్వు దాగు నీ ఉంటలు కూడా నీళ్ళు పెడతాననే రిప్లై ఆమె దగ్గర నుంచే రావాలి అని అనుకున్నాడు. అది ఏమనుకున్నాడు చూడండి, ఇక్కడ అనుకుంటూ ప్రార్థన చేయుచుండగానే అని ఉంటుంది ఇక్కడ, హీ స్టిల్ ఇన్ ద ప్రేయర్. ఆ 15 వచనం 24-15, అతడు మాట్లాడుట చాలింపక ముందే, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. అంటే తనకు కూడా అలవాటైపోయింది ఆ యొక్క అబ్రహాం కుటుంబంలో ఆ యొక్క పద్ధతులు, ఆ యొక్క విధులు అవన్నీ చూసి తను కూడా తర్ఫీదు పొందినాడు. అతడు మాట్లాడట చాలింపక ముందే అబ్రహాము సహోదరుని నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతీలకు పుట్టిన రిబ్కా కడవ మీద పెట్టుకొని వచ్చాను. చాలింపక ముందే స్టిల్ హీస్ ప్రేయింగ్. అట్లే ఏలియా కూడా ఇంకా ప్రార్థించుచుండగానే ఏమొస్తుంది, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క కట్టెలను, నాన్న కట్టెలన్నిటినీ, మాంసాన్ని, దహన బలిని అంతా దహించి వేస్తుంది. ఎందుకంటే దేవుని కృప, ఆయన యందు భయభక్తులు గలవారి ఎట్లా ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఒక్కరన్నా కానీ చాలు ఆయనకు, ఆయన ఎట్లా దేవుడు కృప చూపేవాళ్ళుగా ఉంటాడు. ఇప్పుడు అబ్రహాం సహోదరుడు కుమారుడు ఎవరు, లోతు గురించి ఎంతో బ్రతిమలాడితే ఏం చేస్తాడు, ఓకే డన్ అని చెప్పేసి ఆ యొక్క పట్టణాన్ని మొత్తం నాశనం చేసి అట్లా తీసుకొని ఒక దగ్గర పెట్టేసేస్తాడు కదా, ఆ పర్వతానికి పారిపో, ఊరవతల పడేసి. అంటే ఏమంటారు, అక్కడ పోలేను, నేను ఇక్కడ పోతా, దగ్గర ఉన్నది కదా అని. సో ఆయన ఒక్కరి బట్టైనా కానీ దేవుడు కృప చూపేవాడు. అట్లనే ఇంకా ఎవరు, అబ్రహాం కంటే ముందు ఎవరున్నారు, నోవాహు గురించి కూడా అదే రాయబడ్డది కదా 6వ అధ్యాయంలో. అయితే 8వ వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. మనము దేవుని దృష్టికి కృప పొందిన వాళ్ళంగా ఉండాలి. కృప పొందిన వాళ్ళము ఉండే లిస్ట్లో ఉంటే అంతా దేవుడే చూసుకుంటాడు. జస్ట్ యూ షుడ్ లుక్ అన్ టు ద లార్డ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. దేవుని వైపు చూసి ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా దేవుని కృప ఉన్నది నీకు. జస్ట్ ఒకటే ఒక ఫ్యామిలీ, భూమి మీద ఉన్న సమస్త జీవులు ఇంక్లూడింగ్ ఎవ్రీ క్రీచర్, ప్రతి ప్రాకే పురుగుతో సహా ఆయనే మట్టు పెట్టేసినాడు, నాశనం చేసేసినాడు. కానీ ఒకే ఒక వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి ద్వారా తన కుటుంబం అంతా, వ్యక్తి, తన భార్య, తర్వాత తన 3 పిల్లలు, 3 కోడలు, ఒక వ్యక్తి, అంతే దేవుని కృప. అందుకనే కదా దేన్ని బట్టి మనం స్తుతించాలి, కృప ద్వారానే మనము రక్షింపబడ్డాం కదా. ఎఫెసీ 2:8 మనము కృప ద్వారానే రక్షింపబడతాం. సో ఆ కృపను బట్టి దేవా నీవు ఇచ్చిన కృప కొరకై వందనాలు. నేను ఇవాళ ఉన్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది. ఇప్పుడు మీ వలన అంటే ఇప్పుడు క్రైస్తవులందరూ ఎక్కడ పోయినా దళితులు, వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి రక్షణ కొనుక్కోవాలంటే నో. అందుకే జస్ట్ ఫ్రీ, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళలో దేవుడు అణిగిపోయిన అణగారిన జనాలనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెల కాపర్ల దగ్గరికే మెసేజ్ పోయింది, కానీ డైరెక్ట్ హేరోదు రాజుకి వచ్చి నేను మీ కొరకు రక్షణ పుట్టినాను మరి ఆయన ఎందుకు చెప్పలేదు? వీళ్ళు కృప పొందిన వాళ్ళు, గొర్రెల కాపర్లు. సో ఎవరైతే దేవుని సమక్షంలో దేవుని ఎదుట కృప పొందుతారో దేవుడు తప్పకుండా వారిని కాపాడుతాడు. అట్లాంటి పరిస్థితులను బట్టి ఎన్నో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్నో పరిస్థితుల ద్వారా మనల్ని దేవుడు తీసుకుపోయినాడు 2025లో. ఆ కృపను జ్ఞాపకం చేసి మొట్టమొదట మనం దేని గురించి, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని ఏమి ఉపకారం చేసినాడు? ఫస్ట్ ఉపకారం ఏంటి? మనకి దేవునికి మనకు రిలేషన్గా ఉండేది. 103లో ఏముంది? మొట్టమొదట 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు,
కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. నీ దోషములన్నిటినీ క్షమించినాడు. మన అపరాధములన్నిటిని కూడా అపరాధములతోని పాపముల చేత మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? 2:1 ఉంటుంది కదా, మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఈ దోషములన్నిటినీ అపరాధములన్నిటినీ క్షమించినాడు. దాన్ని బట్టి దేవుని మనము స్తుతించాలి. తర్వాత నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే ఇంగ్లీష్లో చదవండి, డిసీజెస్ అని ఉంటుంది. ఇట్స్ నాట్ కష్టాలు, రోగాలు, జబ్బులు, సంకటాలు. మనకు తెలుగు కూడా అంతంత మాత్రమే, తెలుగు వాళ్ళమే కానీ మనంతా తెలుగు వారం, తెలుగే మాట్లాడదాం అంటాం, తెలుగు కూడా సరిగా. అయితే ఏంది ఇక్కడ ఏముందంటే సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఒక 5 years ప్లాన్ మనం పంచవర్ష ప్రణాళిక అనుకుంటే 25 yearsకి 5 years ముందు పోతే ఏంటి? 2025లో ఏముంది? 2020లో పీపుల్ ఆర్ advised to not to come out from their houses. Doors are closed. కరోనాతోని ఎక్కడోళ్ళక్కడ ఇల్లు కాదు, వాడ కాదు, ఒక సిటీ కాదు, ప్రపంచం మొత్తం బంద్. ఎవరికి చెప్పకుండానే ఒక మాటతోని బంద్ అని అంటే ఇవాళ రేపు ఎవరు బంద్ చేస్తారు. కానీ ఒకే ఒక్క కరోనా వ్యాధితోని లాక్డౌన్ అనే ఒక పదంతోని మొత్తం బంద్, ఎవ్రీథింగ్ ఈజ్ అంతటి కష్ట పరిస్థితుల నుంచి ఒక 5 ఏళ్ళ నుంచి వెనక్కి పోయితే అటువంటి పరిస్థితి ఇవాళ మనం అందరు ఇక్కడ ఉన్నాము అంటే వీఆర్ సేవ్డ్ అవుట్ ఆఫ్ ది కరోనా. కరోనా నుంచి దేవుడు మనల్ని కాపాడినాడు అటువంటి పరిస్థితుల నుంచి. అటువంటి తర్వాత ఇంకెన్నో మనకు ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చి ఉంటాయి. ప్రమాదకరమైన స్థితులలో ఏం చేస్తారు? అన్నిటి నుంచి మనల్ని ఆయన, అది కూడా ఒక ఉపకారం. ఆ ఉపకారంని మనము మర్చిపోకుండా దేవుని స్తుతించి, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించిన. ఎంతోమంది మనకంటే ముందుగా చాలామంది ఈ డిసెంబర్లో క్రిస్మస్ నాడు కూడా ఒక అతను 24th కూడా ఆయన ఆడ హెబ్రోన్ ముందు చేరేసుకొని కరపత్రికలు ఇస్తూ ఉండంట. 25th మార్నింగ్ 10:30కి హీ వాస్ నో మోర్. సో అది అయితే ఆ అంకుల్ ఎంతో అంటే అంటే నిలబడడానికి, మోకరించడానికి చేత కాకపోతే నిలబడి అట్లా స్తంభాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండే, ఫాస్టింగ్ ప్రేయర్లో కానీ లేకపోతే చర్చ్ ప్రేయర్లో కానీ. అంత కష్టంలో ఉన్నా కానీ అంటే అంత భయభక్తులతో ఉండి సేవ చేస్తున్నా కానీ తన సమయం వచ్చింది, వెళ్ళిపోయినాడు. ఇక్కడ స్టిల్ మనం ఇక్కడ ఉన్నామంటే మనము సమాధి నుంచి దేవుడు మన ప్రాణాన్ని విమోచించున్నాడు. ఎందుకంటే కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచిన, కరుణను అంటే గ్రేస్, కటాక్షంలో నీకు కిరీటంగా అంటే ఇక దేవుని ఉగ్రత ఏమన్నా శాపం వచ్చిందంటే ఇక్కడ గ్రేస్. ఓహో, తన కుమారుని యొక్క కృపను బట్టి ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు రక్తంను చూచి మరణ దూత దాటిపోయినట్టు గ్రేస్ అని కనబడంగానే ఏమవుతుంది? దాటిపోతూ ఉంటుంది, దాటిపోతూ ఉంటుంది. నేను అనేది ఏంటంటే అట్లా మనముని దేవుడు సమాధి నుండి ఇవాళ ప్రతిరోజు కూడా ఒక బోనసే, ప్రతిరోజు ఒక బోనస్ ఇక్కడ. ఎందుకంటే అది దేవుని స్వభావం. దేవుని స్వభావం ఏంది? 103:8 ఉందిగా, చదవండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. కృప అనేది సమృద్ధి అంటే అబండెంట్, అది అత్యధికం అన్నమాట. అత్యధికం అంటే ఇమ్మెజరబుల్, ఇంకా దాన్ని కొలత లేనిది, అంత తిరుగులేనిది కాదు, కొలత లేనిది. తిరుగులేనిది అనేది వేరు, అది ఎక్కడో పోయి తిరుగుతుంది కూడా. కొలత లేనిదంటే ఏంది? వీ కెనాట్ మెజర్. ఎంత ఉన్నా కానీ ఇప్పుడు సముద్రం తీసుకొని అందులో నేను ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే కొలవగలుగుతామా? ఇదే కొలవలేము. అయితే సమృద్ధి ఇక్కడ అది మోషే కూడా, దేవా నిన్ను చూడాలనుకుంటున్నానంటే నేను ఏ నరుడు కూడా నన్ను చూసి బతకలేడు, జస్ట్ ఐ పాస్ త్రూ, నీకు సందులో దాచిపెడతాను, చేయితోని దాచిపెడతాను, నా వెనుక భాగాన్ని చూస్తావు కదా. అప్పుడు దేవుడు ఏం క్లెయిమ్ చేసింది చూడండి, 34
ఎక్సోడస్ నిర్గమకాండం 34 అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 34 అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఈ దేవుడైన యెహోవా ఎవరు? ఎట్లాంటి వాడు? మొట్టమొదటి ఏముంది? కనికరము. ఇంగ్లీష్లో చదవండి. కనికరం అంటే ఏంది? మర్సీ. దయ అంటే కంపాషన్. తర్వాత దీర్ఘశాంతం అంటే లాంగ్ సఫరింగ్. సో ఈ 3 పదాలు వేరు, అన్నీ ఒకటే నానార్థాలని అంటూ ఉంటారు. అది దాంట్లో దిగి చూస్తే కానీ దాని అర్థం మనం వీ కెనాట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. కనికరం అంటే మర్సీ. ప్లీజ్ హ్యావ్ ఎ మర్సీ అపాన్ మీ అని అంటారు. ఎవరు? జూనియర్స్, సబార్డినేట్స్, ఆఫీసర్స్ ముందు, లేకపోతే ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు హ్యావ్ ఎ మర్సీ అపాన్ మీ అని అంటూ ఉంటారు. సో అట్లా ఇక్కడ ఏముంది? కనికరం గల దేవుడు, దయ, కంపాషన్. దేవుడు దయగలవాడు కదా. ఎవరినైనా కుష్ఠరోగులను చూసి కనికరపడ్డాడు కదా. ఆయన హీ బికమ్ ఎ కంపాషనేట్. అట్లా కనికరం చూపించినాడు. తర్వాత దీర్ఘశాంతం. స్టిల్ వీఆర్ హియర్ అంటే ఖచ్చితంగా దీర్ఘశాంతమే. ఈ దీర్ఘశాంతం ఉన్నందుకే మనం ఉన్నాం. అదే పాత నిబంధన కాలంలో అట్లా చూస్తే కళ్ళు తీసేయండి అంటే ఎక్కడుంటుంది? అసలు మనం చేసిన ఎన్ని తప్పులకు ఇక్కడ నిలబడ్డానికి ఇక్కడ ఎవరు ఉండరు. సో ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుని సమక్షంలో నిలబడి ముఖాముఖిగా మాట్లాడిన ఆయనకే పర్మిషన్ దొరకలేదు ముఖాన్ని చూడ్డానికి. అయితే ఇక్కడ ఏంది? విస్తారమైన కృపా సత్యం గల దేవుడు. కృప అంటే సో మనం దేనికైతే అనర్హులమో దానికి అర్హులంగా చేసినాడు, రక్షణకు అర్హులం చేసినాడు. సో కృపా సమృద్ధి గలవాడు. ఇక్కడ ఏముంది? విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆ తర్వాత ఇక్కడ చూడండి 7వ వచనం. ఆయన వేవేందుకు కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఈయన ఎందుకు మనల్ని ఏం క్షమిస్తాడు? మన దోషములు క్షమిస్తాడు, మన అపరాధములు క్షమిస్తాడు, మన పాపములు క్షమిస్తాడు. ఈ 3 వేరే. అదొక పెద్ద సబ్జెక్ట్. పాపాలు అనేది వేరు, దోషాలు అనేది వేరు, అపరాధములు వేరు. ఈ అన్ని లెవెల్స్, డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇవన్నీ చేసినా కానీ అన్నిటినీ ఓకే డన్. అక్కడ ఏముంది? యేసు ప్రభు యొక్క రక్తం ఉంది. అందుకనే దేవా నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తా ఉన్నావు అంటారు. ఇక్కడ నిలబడాలంటే దేవుని రక్త ప్రోక్షణ అవసరం, లేకపోతే దేవుని ఉగ్రత అనేది ఇట్లా దిగుతుంది. అంత భయంకరమైనది. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని. అయితే ఎప్పుడైతే దేవుడు తన కుమారుని యొక్క రక్తాన్ని చూస్తాడో ఓకే జానేదో పోనీ అని విడిచిపెడతాడు. తనని కంపాషనేట్, కనికరపడతాడు, దయ చూపిస్తాడు, దీర్ఘశాంతం. 1 more year, 1 more ఛాన్స్, ఇంకొకసారి అని దీర్ఘశాంతం చూపిస్తాడు. దాన్ని బట్టే ఆయన దోషములన్నిటినీ క్షమించే దేవుడైనందుకు దేవుని మనము స్తుతించాలి. తర్వాత సంకటములన్నీ కుదిర్చేవాడు. సమాధిలో నుంచి అంటే చచ్చిపోయే స్థితిలో నుంచి కూడా మనల్ని లేపుతాడు. తర్వాత మన ప్రార్థనని అంగీకరిస్తాడు. కృప పొందిన వాళ్ళు ఎట్లా ఉంటారు? అబ్రహాం యొక్క దాసుడు ప్రార్థించుచుండగానే ఆయన ఏం చేసినాడు? మనమైతే ఏం చేస్తాం? నువ్వే దేవుని అని ఆయన కాళ్ళ మీదనే పడతాం. కానీ ఇక్కడ ఆయన ఏం చేసినాడు చూసినారా? క్లియర్గా రాసింది. ఆయన అబ్రహాము దేవుడైన యెహోవాకు మొక్కినది కదా. చూడండి అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తన తల వంచి ఇది ఎప్పుడు రాయబడ్డది? నిర్గమాకాండం కంటే ముందే. ఆయన కృపా సత్యములు. ఈయన ఏం చదువుకున్నాడో ఏమో, కానీ హీ నోస్ ద గ్రేస్ అండ్ ట్రూత్. కృపను సత్యమును చూపటం మానలేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరు? ఒక పని మనిషి.
ఒక ఎక్స్పర్ట్ అయిన మోజెస్సే, ఆ మోజెస్కి తెలియదు, కానీ దేవుడు ప్రకటించినాడు, నేను కృపా సత్యము గల దేవుడను. అందుకనే జాన్ 1:11 ఏముంది? ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించినాడు, వచ్చినాడు కృపతోని సత్యంతోని ఈ లోకంలోకి వచ్చినాడు. చూడండి, అక్కడిది ఎక్కడ ఉందా అని అనుకుంటాం, ఇక్కడనే ఉంది, యాజ్ ఇట్ ఈస్గా. యోహాను సువార్త 1:14. సారీ, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఎవరు? ఆదియందు వాక్యం. ఆ వాక్యమే ఎక్కడ? ఫస్ట్ నుంచి, ఇన్ ద బిగినింగ్. దేవుడు ఒక వాక్, దేవుని వాక్ కలుగును గాక, లెట్ దేర్ బి లైట్. లైట్ ఈస్ దేర్, దట్స్ ఆల్. అది వాక్కు. ఆ వాక్కే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తే మనం ఏం చేసినాము? ఆయనను సిలువ వేసినాం మన పాపం బట్టి. వాళ్ళు యూదులు వేసినారు, మనం ఎందుకు వేసినాం? మనం చాలా అమాయకులం కదా, మనం పరిశుద్ధులం కదా. మనం ఎంత పరిశుద్ధులమో మనకు తెలుసు. సో ఇక్కడ ఏమి చదువు లేనప్పటికీ ఆయన తన కృపను సత్యమును చూపుట మానలేదని ఒక పని మనిషి అయిన ఎలియాజరు తెలుసుకున్నాడు, నిరక్షరాస్యుడు. సో తర్వాత ఆయననే స్తుతించిన, ఆయన ఆ స్తుతించడం కూడా ఎట్లా? అబ్రహాం చూసే నేర్చుకున్నాడు. అబ్రహామన్ నా ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామను నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఎందుకంటే ఈ అబ్రహాం కూడా దేవుని స్తుతించేటప్పుడు అంటే ఈ సాగిలపడతా ఉంటాడు. దేవుని సాగిలపడే ఉండొచ్చు. ఎందుకంటే అబ్రహాం భార్య అయిన శారా చనిపోయినప్పుడు ఆయన శారా కొరకు సమాధిల తోట కొనుక్కున్నప్పుడు ఎవరి దగ్గర కొనుక్కున్నారు? షేతు కుమార్ దగ్గర కొంటారు కదా అక్కడ. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పటికే ఆయన ఎంత ఏజ్? 137 ఇయర్స్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 137 ఇయర్స్ ఉన్నాయనే 2-3 సార్లు వాళ్ళ ఎదుట సాగిలపడతారు. నిండు వెలకు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ భూమిని కొంటాడు. మనమైతే అంత మంచిగా మాట్లాడండిగా, ఫ్రీగానే ఇస్తాడు కదా, తీసుకోండి మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అంటే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అని వేసుకొని వచ్చేస్తా, బస్ అంతేనా? మీరు చేయరు కానీ నేనైతే అట్లే చేస్తా, నా మట్టుకు నేనైతే అట్లే చేస్తా. ఇక్కడ ఏముంది? అప్పుడు ఏముంది నిజంగా అంటే ఈ మధ్య హేతుకుమారుల మధ్య. సో ఇక్కడ 9వ వచనం ఉంది. సోహర్ కుమారుడైన ఎఫ్రోన్ తన పొలం చివరను తన కలిగి ఉన్న మక్పేల గృహమును నాకు ఇచ్చినట్లు నా పక్షంగా అతనితో మనవి చేయడి, మీ మధ్యను శ్మశాన భూమిగా ఉంటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యంగా ఇవ్వాలని వారితో చెప్పు. మనం ఏమనుకుంటాం? మనోడే బ్రదర్, క్రిస్టియన్ ఆయన్నే, కొంచెం కన్సెషన్ చేయమని, బిలీవర్ ఎబ్రోనోడే, ఇంకెన్ని యాడ్ చేయాలనో ఇక్కడ ఎస్సీఎంఓడే, ఇది కూడా ఇక్కడికే వస్తాడు, రెగ్యులర్గా వస్తాడు, కొంచెం కన్సెషన్ చేయి, అవసరం ఉంటే ఫ్రీగా ఇచ్చేసాయి అంట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అబ్రహాం అయితే నిండు వెలకు ఇంగ్లీష్లో ఏముంది? కంప్లీట్గా ఫుల్గా నిండు వెలకు కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఆయన కొన్న తర్వాత ఏం చేసినాడు తెలుసా? ఇక్కడ కూడా 12వ వచనం చూడండి, మొట్టమొదటి 7వ వచనం. అప్పుడు అబ్రహాం లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి అంటే 137 ఇయర్స్ ఈ తల ఈ యొక్క భూమికి ఆనించడమే సాగిలపడ్డం. ఈ అవసరం ఉంటే పడుకోవడం అన్నమాట. యాక్చువల్గా అయితే మోకాళ్ళ మీద ఉండి తలను కిందికి పెట్టి ఈ 2 చేతులు ఇట్లా చాపడం, ఇట్లా బోర్లా, అది సాగిలపడ్డం. 137 ఇయర్స్ మనిషి సాగిలపడ్డాడు. అయితే ఇక్కడ రెండోసారి కూడా ఆయన సాగిలపడ్డాడు. ఇక్కడ ఏముంది చూడండి, అబ్రహాం ఆ దేశ 12వ వచనంలో అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి
సరే కానీ నా మనవి ఆలకించము, ఆ పొలం నాకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకునేలా మృతి పొందిన నా భార్యను పాతి పెట్టండి అని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోన్తో చెప్పాను. అంటే ఆ ఏజ్లో కూడా ఆయన సాగిల పడతా ఉన్నాడు. ఎందుకు సాగిల పడుతున్నాడు కాబట్టి, అంటే ఆయన జస్ట్ ఒక సమాధి కొరకు సాగిల పడితే, మనం దేవుడు మన కోసం ప్రాణం పెడితే మనం ఎంత భక్తితో సాగిల పడాలి. మనం కుర్చీలో కూర్చొని దేవా నీ పాదాలు అయితే సాగిల పడుతున్నామని ప్రార్థన చేస్తారు, నీ పాసనలో సాగిల పడుతున్నామని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ సాగిల పడడం అసలే ఉండదు. మంచిగా కంఫర్టబుల్గా చైర్లో బ్యాక్ రెస్ట్ తీసుకొని ఆ కాళ్ళు ముందు చాపుకుంటారు. ప్రార్థన ఏమో నీ పాద సన్నిధిలో నేను సాగిల పడుతున్నానని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా మనం ఏం చేయాలి? సాగిలపడాలి. సాగిలపడి దేవుని స్తుతించి దేవుని ఆరాధించే బద్దలమంటాం. ఎందుకంటే ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి మన ప్రాణంను విమోచించినవాడు. తర్వాత కరుణా కటాక్షములు ఎందుకంటే తర్వాత ఆయన మనకు చేసినవి ఇవి. అయితే మనము మనకి ఏమై ఉన్నాడు అనేది, వాట్ హీ ఈజ్ అంటే దేవుడు కృపగలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. అందుకోసం దేవుణ్ణి స్తుతించాలి. దీర్ఘశాంతం గలవాడు కాబట్టి ఇంతవరకు మనం లయం కాలేదు, దాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి. ఆ తర్వాత కృపా సమృద్ధి గలవాడు కాబట్టి ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోకి వచ్చి నా గురించి నీ గురించి ఆ యొక్క కల్వరిశిలలో నేను పడాల్సిన ఆ శ్రమను, నిందను, అవమానంను తను భరించి మన స్థానంలో మన పక్షంగా ఆ యొక్క శ్రమను భరించి రక్తం కార్చి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. అందుకనే ఆయన ఎంతగా కృప చూపినాడంటే అని మన ఉమ్మేసినా కానీ ఆయన ఏమన్నాడు, తండ్రి వీరేం చేయించినారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. మనమైతే ఏం చేస్తాం? ఒక్క నిమిషం ఆగు, కొంచెం పవర్ ఉన్నా కానీ ఒక నలుగురు పట్టుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆగాని ఇట్లా పరిగెడుతూ ఉంటాం. సో అట్లాంటి ఏం చేసినాడు? మన పాపంలను క్షమించి మన అతిక్రమంలో మనకు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా మన అతిక్రమంలో మనకు దూరపరిచినాడు. తర్వాత ఆయన జాలి పడుతున్నాడు. జాలి గల దేవుడైనందుకు ఎటువంటి జాలి? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. సో తన జాలి పడే స్వభావాన్ని బట్టి, తర్వాత దీర్ఘశాంతం ఆ యొక్క స్వభావాన్ని బట్టి, దయాదాక్షిణ్యత బట్టి, కృపా సమృద్ధి దాన్ని బట్టి, ఆయన క్వాలిటీస్, ఆయన లక్షణాలను బట్టి ఆయన స్తుతించాలి. ఆయన మనకి ఏం చేసినాడు? మన ప్రాణంని ఆ దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇవన్నీ కాకుండా ఏం చేసినాడు? ఇంకేం చేసినాడు? ఉపకారాలు, ఎన్నో ఉపకారాలు. అందుకే అవన్నీ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అన్ని వాడుతూ ఉంటాం. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో, ఏప్రిల్లో, మే, ప్రతి నెలలో మనకు ఏదో 12 సంవత్సరాలలో అవుట్ ఆఫ్ 12లో ఒకటన్నా గుర్తు చేసుకొని ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని గుర్తు చేసుకొని, దేవా పలానా నెలలో నేను బాగాలేకుంటే, పలానా నెలలో నాకు తినడానికి తిండి లేకుండే, లేకపోతే డబ్బులు కట్టడానికి డబ్బులు లేకుండే, ఇటువంటి పరిస్థితిలో నువ్వు దేవునిలాగా ఆదుకున్నావు, నీవే ఆదుకున్నావు అని. ఇక్కడ ఏముంది? చూసినావు కదా, అబ్రహాం దాసుడు ఎట్లా సాగిలపడ్డాడు. అబ్రహాం సాగిలపడ్డాడు. ఆయన ఇంట్లో తర్ఫీదు పొందిన ఆయన దాసుడు కూడా అట్నే. 24వ అధ్యాయంలో ఇక్కడ ఏం చదివినా మనం? అబ్రహాం నా యజమాను దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు, తల వంచి యెహోవాకు మృక్కి. మన వాళ్ళు నిండా ఫుల్ మీల్స్ వేసి లైన్గా కూర్చొని దేవా అది ఇదని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అట్లా కాదు, ఈయన ఇట్లా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాం నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. తర్వాత కూడా ఇక్కడ 52వ వచనం చదవండి.
24 అధ్యాయం, ఆదికాండం 24:52. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. మనమైతే బెతుయేలుకు చేస్తాము, లేకపోతే ఆ లాబానుకు చేస్తాము. ఎందుకంటే వాళ్ళే అక్కడ డీల్ చేసేది మ్యాటర్ అంతా. మీ అమ్మాయి కావాలి, ఇది సంగతి అంటే ఓకే డన్ అన్నారు. ఓ నీకు చాలా కృతజ్ఞత. పెళ్లి సెటిల్ అయితే ఏం చేస్తాము, ఇవి చేతులు కాదని చేతులను పట్టుకుంటా ఉంటాం. అట్లాంటి మనుషులం మనం. మనం అయితే ఇక్కడ అబ్రహాం దాసుడు ఏం చేస్తున్నాడు, యెహోవాకు అబ్రహాం సేవకుడు వారి మాటలు విన్నాడు, యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసినాడు. అయితే మనము దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా మనం ఏం చేయాలి, ఎవడైతే మనకు సాయం చేసినో మనము బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్, దేవునిలాగా వచ్చినావు, దేవునివే అట్లా చేస్తాం. అది కాకుండా దేవుడు నిన్ను నా కోసం పంపించినాడు, దేవునికి స్తోత్రం, నీకు కృతజ్ఞత. దిస్ ఇస్ ద వే టు డీల్ విత్ ద అదర్స్ మ్యాన్. అయితే మనుషులకు కృతజ్ఞతలు చేయాలని, దేవునికి స్తోత్రం చేయాలి, దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి ఆరాధన. అదే ఆరాధన. దేవా నీవు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, నీతి న్యాయములు కల దేవుడు. అందుకనే దాన్ని బట్టే మనము దేవుని స్తుతించి ఆరాధించే భద్రంగా. సో ఈ యొక్క వాక్యానుసారంగా మనం అన్నిటినీ రీకలెక్ట్ చేసుకొని అట్లీస్ట్ ఒకటి 2025లో ఒక్క కారణం చేతనైనా దేవుని ఆరాధిస్తాం. దేవుడి ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక.